నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. తెలంగాణ ఉద్యమ సమయంలో తనదైన రోల్ పోషించిన నేత నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ కోసం సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉన్నటువంటి పార్టీని వదిలి చౌరాస్తాలో నిలబడి గట్టిగా నిందించిన నాయకుడు ఆయన. ఇప్పుడు తెలంగాణ వచ్చాక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు క్రాస్ రోడ్లో నిలబడ్డారు. ఇంతకీ నాగం రూట్ ఎటు ఈ నెలలో ఆవిష్కరిద్దాం. సార్ నమస్తే. నమస్తే. నేను అన్నది కరెక్టేనా? క్రాస్ రోడ్లో ఉన్నారా నాగం జనార్దన్ రెడ్డి? నేను ఎందుకు క్రాస్ రోడ్లో ఉన్నానండి? ఒక బాధ్యత గల పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నాను, అంతేగాని క్రాస్ రోడ్లో ఏం లేని ఈరోజు నేను బీజేపీ కార్యకర్తగా ఉన్నాను. బీజేపీ కార్యకర్తగా మీరున్నారు, కానీ మనం ప్రెస్ మీట్ పెట్టి చూస్తే బయట పెట్టారు. మీరు స్వేచ్ఛగా మాట్లాడాలని పరిస్థితి ఉందా బీజేపీలో? నాకు ఇప్పుడు ఒకటే అండి, నేను బీజేపీలో చేరిందే తెలంగాణ కోసం చేరిన. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో కూడా నేను స్పష్టంగా చెప్పినాను. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారి ఆహ్వానం మేరకు బీజేపీ పార్టీలో వచ్చినా మీరు కాంగ్రెస్ బిల్లు పెడితే మద్దతు ఇవ్వండి, తెలంగాణ తీసుకురండి, మీకు ఇప్పటికీ రుణపడి ఉంటానని చెప్పినాను. ఇప్పుడే నాకు ఒక వ్యక్తిత్వం గల, అంటే నా వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉంటుంది కదా. నేను ఒక మాట ఇచ్చినట్టే మాటను తప్పను నేను. అంటే మీ వ్యక్తిత్వం బీజేపీలో ఇవ్వలేకపోతుందా? అదేం లేదు, అది సరే. ఇప్పుడు ఒకటి, ఏదో నేను పదవుల కోసం ఈ పార్టీలోకి రాలేదు. స్పష్టంగా నేను తెలంగాణ కోసం వచ్చిన. పదవులు అంటే నేను అనుభవించిన పదవుల కంటే ఇప్పుడు పెద్ద పదవులు ఏమి, అంటే ఒకవేళ వస్తాయని చెప్పి కూడా అనుకుంటే కూడా అది అత్యాశ అవుతుంది. అందుకోసం నాకు పదవులన్నీ చూసినాను. 67 ఏళ్ళ నా జీవితం లోపల పోరాటమే ఒక సోషల్గా నేను అంటే ఉద్యమాలు ఎన్నో చేసినాను. ఇప్పుడు ప్రజల మధ్యనే ఉన్న, ప్రజల కోసమే పోరాటాలు చేసిన. అది ఒక డాక్టర్ కూడా ప్రజల కోసమే నా జీవితంలో అత్యధిక భాగం వాళ్ళ సేవకి అంకితమైన, పేద ప్రజలకు ముఖ్యంగా. అందుకోసం నాకు ఇది అంటే వేరే, అంటే నేను మీరు అంటే మీ పర్సెప్షన్స్ పత్రికలే కానీ టీవీ వాళ్ళే కానీ అట్లా వచ్చి ఆ విధంగా మాట్లాడుతున్నారు, కానీ నాకు ఆ ఆలోచన ఏమీ లేదు. మీ పెళ్లి కార్డులోనే మీరు తెలంగాణ రాష్ట్రం అని ప్రింట్ చేయించుకున్నారు. మలిదేశ ఉద్యమంలో మీరు చాలా త్యాగాలు చేశారు, పోరాటం చేశారు, రాజకీయ పార్టీ వదిలేసి కొత్తగా పెట్టారు, దాన్ని కూడా విలీనం చేశారు. ఇంత పోరాటం చేసి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నేను ఎమ్మెల్యేనో ఎంపీనో ఉండకపోతుంది కదా అని బాధపడుతున్నారా? నాకేం బాధ లేదండి, ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ ఉంటేనే అంటే అదేదో అన్నీ అనుభవించిన ఉన్నాయి కదా. కానీ సొంత రాష్ట్రంలో కదా. ఈ సొంత రాష్ట్రంలో అయినా, ఆ రోజున్న అంటే రాష్ట్రంలో అయినా కూడా ఇప్పుడు నేను ఒకటే కోరుకుంటున్నాను, నా తెలంగాణ ఈరోజు పోరాడి సాధించుకున్న తెలంగాణ. ఇది నేను ఒక్కరిని కాదు, ఇది 69 ఉద్యమంలో కూడా 369 సహచరులు ఈరోజు ఆ రోజు పోలీస్ తూటాలకు బలయ్యారు. ఈరోజు నా బిడ్డల్లాంటి యువతీ యువకులు ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందుకే కదా నేను ఆత్మ బలిదానాలు ఆపమని చెప్పి 10 జిల్లాలు తిరిగి ఒకటే చెప్పినాను, బతికుండి తెలంగాణ సాధించుకుందాం, ఈరోజు ఆశ్రువై నేల రాళ్లకు అంకుశమై పోరాడండి అని చెప్పని యువతకు ఇస్తే ఆగిపోయినాయండి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు అక్కడ ఢిల్లీలో ఒక్క మాట మాట్లాడినందుకు మళ్ళీ అంటే మరణాలు, మళ్ళీ ఆత్మ బలిదానాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. అందుకోసం ఈరోజు నాకు ఇంతమంది ఆత్మ బలిదానాల త్యాగ ఫలం ఇది. ఇలా ఇప్పుడు చాలామంది అంటే చంద్రశేఖరరావు గారు మన మాట్లాడుతూ నేను తీసుకొచ్చిన తెలంగాణ అంటాడు. ఇది అందరిని, ఉద్యమకారులందరినీ, అమరులను ఈరోజు ఈ బిల్లును పాస్ చేసేందుకు సహకరించి అందరికి కూడా ఇది అవమానం చేసినట్టే. ఇది రైట్. మీరు బిల్ పాస్ చేయించే టైంలో మీరు ఢిల్లీలో ఎక్కే గడప దిగి గడప అన్నట్టుగా బీజేపీ హైకమాండ్ ఉన్నటువంటి లీడర్లు అందరూ కలిసారు, ఒప్పించే ప్రయత్నం చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఆ యాక్సెస్ మీకు ఢిల్లీలో లీడర్లతో లేదా? ఎందుకంటే మీరు అప్పుడు కలిసిన లీడర్లు అందరూ కూడా చాలా కీలకమైన పోస్టులో ఉన్నారు. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా అంటే నా మనస్తత్వం ఏంటంటే, నేను అంటే అంటే నా మనస్తత్వం ఒక తీరు ఉంటుంది. నేను ఎప్పుడు పోయి కలుస్తుంటారు, అది ఇది చేస్తుంటారు పొలిటికల్ పార్టీస్లో. నేను ఎన్టీ రామారావుతో ఎప్పుడు కలవకపోయేది. ఆయనకు నన్ను కరువు మంత్రి అని చేసిండు. చేస్తే 8 నెలల్లో ఒక్కసారి కూడా ఆయన దగ్గరకు పోలే, ఎక్సెప్ట్ మీటింగులు తప్పిస్తే. ఏమి జనార్దన్ ఎప్పుడు కూడా రావేందా డాక్టర్ నువ్వు అని ఆయన్నే అడిగిండు ఒకరోజు నన్ను. అంటే నాకేం పని ఉంటుంది సార్ అది ఇది అని చెప్పని. నేను కూడా ఇప్పుడు ఆడ బిజీగా ప్రభుత్వంలో వాళ్ళందరూ ఉన్నారు, ఇప్పుడు అంటే డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఏం అవసరం ఉంది ఇప్పుడు? కట్ అయిందా నా ప్రశ్న? అంతే. ఎందుకు ఎప్పుడు ఆయన పాపం చాలా, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మొన్న ఇక్కడికి వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర వచ్చినప్పుడు ఎవరిని బలకరేయకునని జనార్దన్ జీ కైసే అనుకుంటాను. అక్కడ అంటే ఆ గుర్తింపు ఎప్పుడు ఉంటుంది.
ఇంకొకటి నేను అల్లటప్పగా ఏదో నేను పోయి కండువ కప్పుకొని పార్టీలో చేరలేదు. నేను నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభను పెట్టి ఇవాళ మొత్తం బీజేపీ పార్టీ ఎన్నడూ అంటే ఊహించని అక్కడ జనం వచ్చిండ్రు. ఆ రోజు పెద్ద ఎత్తున మనం అది చేసినాం. కానీ దాని ఫలితం ఇంకొకరు తీసుకొని పోయినారు, అదే బాధ. రైట్. తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, నాగం జనార్దన్ రెడ్డి చాలా యాక్టివ్ పొలిటీషియన్ రాష్ట్రంలో లేదా ఉద్యమ సమయంలో. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలా కూల్గానో లేకపోతే కొద్దిగా తగ్గినట్టు చురుకుదనం తగ్గినట్టు కనిపిస్తుంది. అంటే బీజేపీ రాజకీయాలు మీకు వంట పట్టలేదా? బీజేపీ రాజకీయాలు అంటే ఇప్పుడు ఆ పార్టీ కొత్త నాకు. గతంలో నేను జనసంఘ్లో ఉన్నాను, ఏబీవీపీలో ఉన్నాను. అప్పుడు కూడా నేను తెలంగాణ ఉద్యమం కోసము 68లో సెప్టెంబర్లో మొట్టమొదటి మీటింగ్ పెట్టినప్పుడే నన్ను అక్కడ ఏబీవీపీలో ప్రశ్నించిండ్రు. 69లో అది ఎప్పుడైతే ఉద్యమం తీవ్రమైపోయి తెలంగాణ సెపరేట్ కోసం వచ్చిందో ఆ రోజు జనసంఘ్ కానీ ఏబీవీపీ కానీ సమైక్యాంధ్రకు ఉన్నాయి. అందుకోసం అప్పుడు ఇంటిగ్రేషనిస్టుల వాళ్ళు అందుకోసం నన్ను అంటే ఆ రోజు బయటకు వచ్చినాను. ఆ రోజు బయటకు వచ్చి ఉద్యమంలో తీవ్రంగా అంటే కృషి చేసినాను. ఉద్యమంలో దాదాపు చాలా నెలల తరబడి జైల్లో మగ్గినాను. ఈరోజు నేను పట్టుబట్టినాను, వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ తెలంగాణది కూడా ఆ రోజు కూడా ఢిల్లీలో మీరు అందరు చూసిండ్రు. మొట్టమొదటి మీ టీవీలోనే మాట్లాడినాను. తెలంగాణ బిల్లు పాస్ చేయించుకొనే తెలంగాణ గడ్డ మీద కాలు మోపుతాం, లేకపోతే లేదని చెప్పి ఆ రోజు నేను కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ స్పష్టంగా చెప్పినాం. ఆ రోజు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మేము అదే మాట మీద నిలబడ్డాం. కని విని ఎరగని రీతిలో ఇంతవరకు ఎవరికి లేని రిసెప్షన్ ఈరోజు ఏదైతే మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు వేలాది మంది వచ్చి అక్కడ మాకే భయం వేసింది. వాళ్ళు టపాసులు అవి ఇవన్నీ పేలుస్తుంటే ఏరోడ్రమ్లో పేల్చొద్దు. అండ్ ఆ పరిస్థితి చూస్తే అంటే ఆ ఉత్సాహం చూస్తే ఒక మాట ఆ ఉత్సాహం ఉన్న కార్యకర్తలు అనుకొని ఉంటారు. అధికారంలో బీజేపీ రాగానే నాగం జనార్దన్ రెడ్డి కూడా రాష్ట్రంలో కాకపోయినా కేంద్రంలో కీలకమైన పోస్టులో ఉంటారు. అంటే మీకు ఆర్ఎస్ఎస్ లీడర్స్తో సంబంధం లేకపోవడం వల్లనే అవన్నీ రాలేదా? అవన్నీ దానికేం సంబంధం ఉండదండి. కార్యకర్తలు వాళ్ళు ఎట్లా కోరుకుంటారు, ఊహించుకుంటారు కదా. నా గత చరిత్ర 30 ఏళ్ళలో నా చరిత్ర చూసి ఏదో వీరికి కూడా ఏదన్నా ఉంటుందని చెప్పి కార్యకర్తలు ఊహించడంలో కార్యకర్తలు తప్పేం లేదు. కానీ నేనేమి కోరుకోవడం లేదు. ఇవాళ నేనేమని కోరుకుంటున్నా అంటే పాపం ఎన్నో ఏళ్ళకెళ్ళి బీజేపీలో అట్టడుగు స్థాయికి వెళ్ళి కొంత స్థాయికి ఎదిగిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ఆ పదవులేందో ఆ పొజిషన్ లేదో వాళ్ళకి ఇస్తే కూడా సంతోషిస్తాను నేను. నాకేమి ఇవాళ జనార్దన్ రెడ్డికి నాకు ఒక పదవితోటి గుర్తింపు వస్తుందని నేను అనుకోవడం లేదండి. నాకు అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ప్రజల హృదయాల్లో ఉంది. తెలంగాణ ముఖ్యంగా ఉద్యమకారుల లోపల ప్రతి ఒక్కరికి రోజు నాతో మాట్లాడుతుంటారు, అన్ని పార్టీలో ఉండే ఉద్యమకారులు కూడా. తెలంగాణ మూమెంట్లో బీజేపీ పోషించిన రోల్ చూసాం. ఇప్పుడు తెలంగాణ వచ్చాక బీజేపీ సరైనటువంటి రోల్ పోషిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు సరైన రోల్ అంటే దీంట్లో నేను ఒక్కటే బీజేపీ పార్టీని కూడా నేను తప్పు పట్టడం లేదు. కానీ స్ట్రాటజీ కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీలో. ఇప్పుడు ఒక్కో సందర్భంలో కొంత మనము ఇక్కడ ఉన్నది మనకు అపోజిషన్, మనకు టీఆర్ఎస్ అనేది మర్చిపోవద్దు, ఇక్కడ కాంగ్రెస్ అనేది మర్చిపోవద్దు. సరే ఇలా తెలుగుదేశంతో మిత్రపక్షంగా వివరిస్తున్నాం, సరే ఓకే. కానీ ఆ రెండింటిని కూడా ఎండగట్టడంలో మనం ముందు ఉండాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అదే నేను కోరుకుంటున్నా మా నాయకులకి. రాష్ట్ర నాయకత్వానికి కానీ కేంద్ర నాయకత్వానికి మీరు చెప్పట్లేదు ఈ విషయాలని కూడా? అంటే నేను 1-2 సందర్భం లోపల మీటింగ్లు పెట్టినప్పుడు కూడా కేంద్ర నాయకత్వం విషయంలో చెప్పినాను. రాష్ట్ర నాయకత్వానికి కూడా చాలా సందర్భం లోపల చెప్పడం జరిగింది. ఇవాళ చెస్ట్ హాస్పిటల్ ఉందండి. నిజానికి చెప్పాలంటే టీబీ ఈజ్ యాక్చువల్లీ ఇప్పుడు నోటిఫైడ్ డిసీజ్. అక్కడ ఎయిడ్స్ పేషెంట్లకు కూడా ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ ఫర్ ఎయిడ్స్ అనేది కూడా అక్కడ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ పేషెంట్స్ కూడా అక్కడ ఉంది. అదే అక్కడ సెంటర్ ఆఫ్ ది అంటే సిటీలో ఉంది. అక్కడ ఒక మెడికల్ కాలేజ్ కట్టాలని గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నది. జనరల్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంది. చెస్ట్ డిసీజెస్ అది హాస్పిటల్. ఇప్పుడు టీబీ కాదు, టీబీ ఈజ్ ఎ డొమిసైలరీ ట్రీట్మెంట్ నౌ. ఇప్పుడు హాస్పిటల్లో ఇస్తలేరు. అటువంటి దాని మీద మనం అంటే నిజానికి చెప్పాలంటే ప్రతిపక్షాలు ముఖ్యంగా మెయిన్ అపోజిషన్ ఫెయిల్ అయిపోయింది. 24 నాడు కాంగ్రెస్ ఫెయిల్ అయింది, మీరు ఎత్తుకున్నారు. కానీ మీ పార్టీ కూడా మీకు సపోర్ట్గా నిలబడట్లేదు అందులో. ఈ ఇష్యూలో నేను పార్టీతోనే సంప్రదించానని చెప్పినాను. సరే మళ్ళీ ఏ కారణం వల్ల అసెంబ్లీలో అయితే అది పెద్దగా చర్చకు రాలేదు. అట్లే సెక్రటరియట్ షిఫ్ట్ చేయడం ప్రభుత్వానికి నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను. ప్రభుత్వానికి అంటే వాళ్ళకి హక్కు ఉందని అడుగుతా ఉన్నాను.
ఎందుకు చేస్తున్నారు? కొత్త కట్టిన సెక్రటరియట్ పాతవి కావండి దయచేసి. చెన్నారెడ్డి పీరియడ్లోనో అంటే ఎన్టీ రామారావు పీరియడ్లో కట్టిన బిల్డింగ్లే ఎక్కువ ఉన్నాయి అక్కడ. చంద్రబాబు నాయుడు పీరియడ్లో కట్టిన డి బ్లాక్ ఇట్లా అవన్నీ. ఈ ఇష్యూని బీజేపీ రాష్ట్ర బీజేపీ కూడా వ్యతిరేకిస్తుందా? నాగం జనార్దన్ రెడ్డి మాత్రమే వ్యతిరేకిస్తున్నాడు? ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా వ్యతిరేకిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ దానికి 24 నాడు వీళ్ళు జీవో ఇష్యూ చేస్తే 25, 26 తారీఖుల ప్రధాన ప్రతిపక్షంకి నేను జానారెడ్డి గారిని కూడా కలిసి చెప్పినాను. ఇప్పుడు ఆ పార్టీ ఎప్పుడు ఆయన మా దగ్గర ఉన్నది 5 సభ్యులు. ప్రధాన ప్రతిపక్షం దాన్ని ముందుకు తీసుకొని పోవాలి. సో వాళ్ళు కూడా వదిలేశారంటారు. ఒకటి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? బీజేపీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీకి ఎదిగే అవకాశం ఉంది అనిపిస్తుందా? ఛాన్స్ ఉంది? అట్లా ప్రయత్నం చేయాలి, ప్రత్యామ్నాయంగా ఎదగాలనే నా ఆకాంక్ష. ఎందుకంటే అది మన అంటే ఈరోజు నిజానికి చెప్పాలంటే తెలంగాణ సాకారం కాకపోయేదయ్యా. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు 23 నిమిషాల్లో 18 ఫిబ్రవరి 23 నిమిషాల్లో విపత్కరమైన పరిస్థితులు ఉన్నా దాన్ని అధిగమించి బిల్లును పాస్ చేయించిన ఘనత బీజేపీ పార్టీది. సరే 20 తారీఖు నాడు కొంత అది ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయే వరకు ఏదైతే గ్రాఫ్ బీజేపీ తెలంగాణలో పబ్లిక్లో బాగా పెరిగిపోయిందో 18 నాడు అది కొద్దిగా కింద పడిపోయింది మాత్రం వాస్తవం. కానీ దాన్ని కూడా సొమ్ము చేసుకోలేకపోయినాం. ఎందుకంటే బీజేపీ అక్కడ కూడా రాజ్యసభలో కూడా ఖచ్చితంగా మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వడమే కాదు, గట్టిగా వాదించింది. సరే ఇప్పుడు ఆడ కొంత ప్రజల్లో ఒక అపోహలు సృష్టించే శక్తి, ఆ మాయల మాటలు చెప్పేది, మాటల గారడీలు చేసేది మాత్రం చంద్రశేఖరరావుకు తెలుసు. ఎందుకంటే ఆడ రాజ్యసభలో ఒక్కళ్ళేడి నాకు, లోక్సభలో ఉన్నది ఒక్కడే, ఇంకొక ఆమె వెళ్ళిపోయింది. అక్కడ లోక్సభలో ప్రేక్షకుడే అయినా ఏం మాట్లాడినాడో చెప్పండి. మొత్తం ఈయన ఉద్యమం చేసిన అంటాడు. ఇంకొకటి ఈయన ఎప్పుడు ఉద్యమాలు చేయలేదండి తెలంగాణ లోపల. ఈయన చేసి విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు సాగర మార్చి జరిగితే 13,000 మంది ఇవాళ లెక్క చెప్తున్నాను. 13,000 మంది నాగర్ కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్ళి వచ్చిండ్రు నేను ఎమ్మెల్యేగా ఉండేదానికి. ఆ రోజు నేను కానీ వెంకటరెడ్డి, నల్గొండ వెంకటరెడ్డి గారు, మేమిద్దరం లేకపోతే అది కూడా ఫ్లాప్ అయ్యేది. ఆ రోజు అత్యధికంగా పాల్గొన్నది మా అంటే మా నాయకత్వంలో వచ్చిన జనం. ఎవరినైనా కానీ చెప్తారు అది. కానీ జెండాలు మాత్రం వచ్చిన వాడిని పట్టిస్తారు. ఆయన రాత్రి వరకు ఆయన అసలు చెప్పనే లేదు. ఇప్పుడు ముందరకు వచ్చిండ్రు. ఇవాళ నేను ఒక్కటే కోరుకుంటున్నానండి, ఇవాళ మొత్తము ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఇవాళ కన్మరుగు అయిపోయినారు. వాళ్ళ జాడ కనిపించడం లేదు. ఇవాళ బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్, ఒరిజినల్ ఉద్యమ బ్యాచ్ ఎక్కడుందో టీఆర్ఎస్లో కానీ ఇవాళ కనిపిస్తున్నది బంగారు తెలంగాణ బ్యాచ్ కనిపిస్తుంది. మొన్న కూడా ఏది వీళ్ళ సభ పెడితే ఆ సభలో ముందు రోజులో కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే ఒకరిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళంతా బంగారు తెలంగాణ బ్యాచే ఉంది. అక్కడ ఇలా ఒకటి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అన్ని పార్టీల నాయకులు మా పార్టీలో కలుస్తున్నారని చెప్పి కేసీఆర్ అంటున్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి, మీరున్నటువంటి బీజేపీ పార్టీ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్లీ ఉంది. ఒకటేపు బంగారు అంటే తెలంగాణ ఏమన్నా బంగారు కాకుండా ఈయన ఇత్తడికెళ్ళి బంగారు జైనికి వచ్చిండు. ఆయన తెలంగాణ బంగారు తెలంగాణనే. సర్ప్లస్ ఉన్న స్టేట్ ఏదైతే అంటే మొత్తం భారతదేశంలో ఉన్న 2 స్టేట్లు ఉంటే ఒక స్టేట్ తెలంగాణ. అంటే ఆల్రెడీ ఇట్ ఇస్ బంగారు తెలంగాణ. ఇలా కొత్తగా నీవు చేసేది ఏముంది? ఇలా అనాలోచిత నిర్ణయాలతోటి ఇలా ఇప్పుడు నేనేమంటున్నా, మొట్టమొదటి ప్రాజెక్టు పూర్తి చేయి. ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ఆ నీటిని ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ నువ్వు వాటర్ గ్రిడ్కి వినియోగిస్తే రూపాయల చారణ ఖర్చు పెడితే అయిపోతుంది. నేను అంటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వానికి. ఈ మిషన్ కాకతీయ కూడా నేను చెప్తున్నాను, అసలు 9,000 చెరువులకు ఎవరు చేసిండే ఎస్టిమేట్లు. ప్రాజెక్ట్ యాత్ర చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ప్రాజెక్ట్ యాత్ర ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు ప్రాజెక్టులు నత్తనగా నడుస్తున్నాయి, నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఈరోజు దానికి వెంటనే అంటే ఇప్పుడు ఒక అంటే వాళ్ళకు నేను చెప్తున్నాను, ప్రభుత్వానికి ఎంబడి ఏ ప్రాజెక్టులో పోయి అయ్యా నువ్వు ఇట్లా చెయ్యి, ఈ ప్రాజెక్టు తొందర పూర్తి చేయగలుగుతాం, రైతులను ఆదుకోగలుగుతాం, బంగారు తెలంగాణ అప్పుడు అంటే రైతుల జీవితాల్లో బంగారం అవుతాయి. ఇవాళ పంటలు పండకపోతే బంగారం కాదు. వర్షాలు లేనిది నీవు కాకతీయ మిషన్కి 1,000 కోట్ల రూపాయలు ఇవాళ పెట్టే బదులు తొలుత నువ్వు ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్ళతోటి ఈ చెరువులు నింపు, అప్పుడు రైతులు సంతోషిస్తారు. ఇవాళ నీకు నీ అడ్వర్టైజ్మెంట్లకు లక్షల కోట్లు తగిలేస్తున్నావు. అడ్వర్టైజ్మెంట్లు చూస్తే ఏమైనా కూడా కాళ్ళ కింద నీళ్ళు వచ్చినావు అని చెప్పని ఒక్కోసారి అనుమానం వస్తుంది ప్రజలకు. ఇవాళ ఈ అడ్వర్టైజ్మెంట్లతోటి ఎన్ని దినాలు నడుపుతారు? ఇవాళ
ప్రచారార్భాటమే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉన్నది. తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఇవాళ అడ్డగోలు పరిపాలన ఇక్కడ సాగుతూ ఉంది. ఇంకొక విషయం కూడా నేను స్పష్టం చేయదలుచుకున్నాను. అడ్హాక్ గవర్నమెంటే నడుస్తుంది. సంవత్సరమైనా అడ్హాక్ గవర్నమెంటే కానీ ఇవాళ ఒక ప్లాన్డ్ ప్రకారంగా దీన్ని ఎట్లా చేద్దామనే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. నాగం గారు మీరే అంటారు, ఇంతకుముందు టీఆర్ఎస్ మీటింగ్లో మొత్తం ముందున్న వాళ్ళంతా బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నారు, ఏదైనా అన్నారు. మొత్తానికి వాళ్ళందరూ కూడా నాగం జనార్దన్ రెడ్డి, కేసీఆర్తో సహా అప్పుడు టీడీపీలో మంత్రులుగా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నవాళ్ళన్నారు. అందులో నాగం తప్ప దాదాపు అందరు ఉన్నట్టున్నారు. నాగంకు పోవాలనిపించలేదా? అది మీకు కలిసి రాదనుకున్నారా? నాకు ఒకటే అండి, నేను తెలుగుదేశంలో కూడా 30 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు కూడా నేను నన్ను సస్పెండ్ చేసిన తర్వాతనే నేను పార్టీకి కానీ నా శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేసినాను. ఈరోజు ఎందుకంటే విలువలు గల అటువంటి రాజకీయాలు నాకు అలవాటు. సరే ఈరోజు టీఆర్ఎస్ది నాకంటే కొంత ఎప్పుడు కూడా ఒక కుటుంబ పాలనకు నేను అంటే అది మంచిది కూడా కాదు రాజకీయాలకు. ఇవాళ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా, ఎందుకంటే నాకు ఇప్పుడు ఆయన ఒక రోజు అన్నాడు, రెండు ప్రెస్లు పెట్టిండు, 2 ప్రెస్లు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4 days. ఒకటి ఏది రాజీవ్ రహదారి మీద అడ్డుకుంటాం, అడ్డంగా ఏది పాము తిరిగినట్టు మెలికలు తిరుగుతున్న రోడ్డు వేస్తున్నారు, దాన్ని అడ్డుకుంటామన్నారు. వాళ్ళ లీడర్ల చేతులకు పనుల చిటాలకు అదే పాము రోడ్డే వేసిండ్రు. ఇటు ఏంటంటే మాటలు ఒకటి ఉంటాయి, చేతలు ఒకటి ఉంటాయి. ఈ మీరు ముఖ్యంగా చూస్తున్నది. తర్వాత నాకేం నిజంగా చెప్పాలంటే, మీరు చూసినారు, నేను ఓబులాపురం మైనింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 14 మంది పోతే ఒక్కనైనా ఏకాకినైనా నా వాదాన్ని నేనే అంటే వాదించినాను. కానీ అక్కడ జరుగుతున్న అవినీతిని నేనే చేసినాను. ఇలా నేను సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళినాను ఈ యొక్క అంటే ఓబులాపురం మైనింగ్ కంపెనీ విషయం లోపల జరుగుతున్న అవకతవకల విషయంలో. ఆ రోజు అన్నీ మంచిగా ఉన్నాయన్న దాంట్లో చాలామంది ఇవాళ దీంట్లోనే ఉన్నారు. ఇక్కడ మన కంపెనీలనే టీఆర్ఎస్ కంపెనీలనే ఉన్నారు. ఇలా ఇది ఒకటి వ్యక్తిత్వం అనేది నాది డిఫరెంట్గా ఉంటుందండి. ఓ పట్టుబడితే నేను ఈవెన్ మెడికల్ కాలేజీలో కూడా పట్టుబడితే ఇడవకపోయేది. రైట్. ఆ పట్టు ఇప్పుడు కొంత టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తుంది అని వినిపిస్తుంది, నిజమా? టీఆర్ఎస్ అంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ ఏకం చేయాల్సిన అవసరం కూడా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈరోజు బచావ్ తెలంగాణ మిషన్ అని పెట్టినాం. దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ. 1 yearలోనే టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చిందా మీరు అంటారు? 100% వచ్చిందండి. ప్రజలకు నమ్మకం సడలిందండి. ఎందుకంటే ఈయన ఏమని చెప్పి ఓట్లు వేయించుకున్నాడండి. మామ ముందల కోడలు బట్టలు ఎట్లా మార్చుకుంటుంది, ఎట్లా మార్చుకుంటుంది అల్లుండి ముందల, ఇవన్నీ చెప్పి గౌరవప్రదంగా 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్, లాట్రిన్, బాత్రూమ్ అన్నీ ఇస్తాం బ్రహ్మాండంగా. అంటే ప్రజలు అరే నాకు బ్రహ్మాండమైన ఇల్లు రాబోతుంది అనుకున్నారు. నా ఇంట్లో ఎదిగిన పిల్లగాడు, చదువుకున్న పిల్లాడు ఉంటే నా పిల్లానికి ఉద్యోగం వస్తుంది, ఏంటంటే ఇంటింటికి ఉద్యోగం ఇస్తారని చెప్పినారు. 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పింది. 3 ఎకరాల భూమి ఖచ్చితంగా మాకు వస్తుంది అని ఎస్సీ ఎస్టీలు భావించారు. కేజీ టు పీజీ ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి మనవడు కూడా అదే స్కూల్, అదే చెత్త కింద, అదే భూవదిని బతకాలి, అదే చదువుకోవాలి, అదే సిలబస్ ఉంటుంది, వేరే వాళ్ళకి అదే ఉంటుంది అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ సరే 1000 రూపాయల పెన్షన్ అనేది కానీ ఇక వారు చెప్పినాయి కొన్ని. ఇప్పుడు ఆయన ఒకటి అడుగుతున్నాడు, ఎలక్ట్రిసిటీ 8 గంటలు ఇస్తా అని చెప్పినాడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయంలో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. నాకు విచిత్రం అనిపిస్తుందండి. ఇవాళ ఇప్పుడు నువ్వు నార్సింగ్ దగ్గర రైతులను బాగా లాఠీచార్జ్ చేసి బాదినాక ఇంకా నా దగ్గర కరెంటే లేదు, నేను ఇయ్యను 2-3 ఏళ్ళ దగ్గర రానే రాదు, బిడ్డలలో మీరు పంటలు వేసుకుంటే ఏం తీసుకుంటూ అసలు వరిచేలు అసలు పెట్టవద్దు మీరు పంటలు రబీలా అనే వరకు. రబీలా అసలుకు పోయిన సంవత్సరం రబీలో 8.25 hectares అంటే దాదాపుగా అంటే 20 లక్షల ఎకరాలు పంటకేస్తే 20-21 లక్ష, ఈసారి 10 లక్షలు వేసిండ్రు. 10 లక్షలు వేస్తే మిగిలిన 10 లక్షల కరెంటు హైదరాబాద్లో మంచిగానే కరెంట్ ఇస్తున్నారు, ఊరుల్లో మంచిగానే ఇస్తున్నారు. అప్పటికి కూడా కొంత ఊర్లో కట్ అయితే ఉంది. ఇప్పటికి కూడా కరెంట్ కోతలు లేవు. ఆల్రెడీ సంక్షేమ పథకాలు బచావ్ తెలంగాణ మిషన్ అంటే ఎవరి నుంచి ఎవరు కాపాడాలి? రైతులను కాపాడుకోవాలి, నిరుద్యోగులను కాపాడుకోవాలి. ఈరోజు ఏదైతే మనం ఇచ్చిన వాగ్దానాలు ఉన్నవో, ఇవాళ కాంట్రాక్టు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంత టైం పడుతుందండి మీకు? మీ దగ్గర లెక్కలు లేవా? ఈరోజు ఉద్యోగాలకు వేకెన్సీస్ ఉంటే సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు కదా. ఈరోజు
మీకు 1,00,000 ఎకరాలకు మీరు నీళ్ళు ఇస్తాం ప్రతి నియోజకవర్గంలో అని చెప్పిండ్రు. ఆ ప్రాజెక్టులనేమో నత్తనాడక కాదు, అసలు పక్కకు పెట్టేసిన ప్రాజెక్టులను. అది చాలా పొరపాటు కదా. ఇవన్నీ ప్రశ్నించడానికి బచావ్ తెలంగాణ మిషన్లో నాగం జనార్దన్ రెడ్డి ఒంటరిగా ఉన్నాడా, ఎవరు ఉన్నారా, ఇదే పార్టీ అందరూ ఉంటారు. మా పార్టీ ఉంటుంది, అందరు కూడా ఉంటారు. దాన్ని అంటే ఇప్పుడు కొంతమంది పార్టీని ఒకవేళ పార్టీకి అనుకూలంగా లేకున్నా ఇది ఒక మంచి విషయము, దీని మీద అందరం కలిసి పోరాడదాం అనే విషయంలో కూడా కొంతమంది నాతో సంప్రదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కటే అండి, ప్రజల మధ్య నుండి ప్రజలతో కలిసి పోరాడడంలో ఇదేం పార్టీకి వ్యతిరేకమైన చర్య కాదు ఇది. ఇలా ఇప్పుడు ప్రభుత్వం ప్రజల పక్షాన్ని లేనప్పుడు ఎవరెవరు ప్రజల పక్షాన్ని అయితే నిలబడి పోరాడాలి కదా. ఈరోజు రాత్రే చూసినాను, అప్పుడే మనం చెప్పినాం కదా, నేను అన్ని ప్రాజెక్టులు తిరుగుతాను, నిలదీస్తాను ఈ ప్రభుత్వాన్ని. రాత్రికి రాత్రే ఒక కమిటీ అయితే వేసేసారు. ఆ కమిటీ వేసేసి మొత్తం ప్రాజెక్టులది రిపోర్ట్ అడిగారు 1 వీక్ లోపల. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలి. ఇంకా రేపు నా నెక్స్ట్ ఐటమ్ విల్ బి అంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ యువతకు అంటే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనే దానికి మేధావులందరితో కొద్దిగా మాట్లాడుతున్నాను. దాని విషయంలో ముందుకు పోతాను. ఇట్లా నేను అంటే ఒక 3-4 విషయాలను అంటే ఒక ప్రయారిటైజ్ చేసుకున్నాను. వాటిని అది తర్వాత ఈ అవినీతిని, వీళ్ళు అవినీతి లేనే లేదంటారు. మొత్తం ఇప్పుడు ఈయన కార్యకర్తలకు మంచిగా దోచిపెట్టేటందుకు ఈ మొరం రోడ్లు వేపిస్తాడట. మొరం రోడ్లకు ఎంత 20 పైసలు పని చేస్తే అంటే రూపాయి బిల్ అవుతుంది. అట్లా ఇప్పుడు మొరం రోడ్లో కార్యకర్తలకే ఇప్పుడు వాటర్. ఇలా నేను సూటిగా అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారిని, అయ్యా కాంట్రాక్టర్ ఎవడు, పనిచేస్తున్నది ఎవడో కాంట్రాక్ట్ తీసుకుంటే నీ పార్టీ కార్యకర్తలు పనులు చేస్తున్నాను. ఇప్పుడు నేను పోలేపల్లి అనే విలేజ్ది మొత్తం నిన్న కూడా నేను CDS చూపించినాను. దాంట్లో అసలు రిపీట్మెంట్ తీయాలని లేదు. వీళ్ళు పోక్లైన్ పెట్టిన రిపీట్మెంట్ కింద ఉన్న కట్టని గిట్టని అంతా తీసి పారేసారు. చూపించినాను క్లియర్గా. అసలు దాన్ని ఇప్పుడు మీదనేమో సిమెంట్ రోడ్డు ఉంది కట్ట మీద, ఇప్పుడు దాన్ని కాంపాక్ట్ చేయాలంటే సిమెంట్ రోడ్డు తీయాలి. ఏందా ఇది అంత ఇది అంటే అర్హత లేని వాళ్ళు చేస్తే, అనుభవం లేని కార్యకర్తలకు చెప్తే వాడు రిపీట్మెంట్ ఆడ తీసేయమని చెప్పనే లేదు. వాళ్ళు మొత్తం పట్ట తీసి పారేసిండ్రు. ఇప్పుడు ఆడ ఒక దగ్గర వీటన్నిటి మీద పోరాడడానికి మీ పార్టీ ఉందంటున్నారు. నేను ఇంతకుముందు అడిగిన మీ ప్రశ్నకు మీరు చెప్పలేదు. ఒక వేదికను తయారు చేయబోతున్నారు, అందులో ఎవరెవరు వస్తున్నారని అడిగిన. బచావ్ తెలంగాణ మిషన్. తెలంగాణను ఇక్కడ ఉండే వనరులను ఇక్కడ కాపాడుకోవాలి. ప్రజాధనం దుర్వినియోగం కావద్దు, ప్రజలకు వైద్యం దూరం కావద్దు, ప్రజలకు వైద్యం కూడా దూరం కావద్దు. ఇవాళ సెక్రటరీ అటువంటి మార్చేసేది అంటే మార్పులు చేస్తుంటే ఇప్పుడు చూస్తూ కూర్చుంటేందుకు నేను సిద్ధంగా లేను. రాజకీయ పార్టీలు కొన్ని సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం సిద్ధంగా లేను. ఈరోజు అంటే 30 ఏళ్ళ అంటే ఇక్కడ దాదాపు రాజకీయ జీవితం నేను గడిపిన. ఈరోజు 5 టర్మ్లు అంటే 6 సార్లు ఎమ్మెల్యేగా నేను ఉన్నా. నా జీవితం ఎప్పుడు కూడా తెరిచిన అంటే తెల్లటి పుస్తకమే. దాంట్లో ఎప్పుడు కూడా ఎలాంటి అవకతవకలకు నేను తావియ్యలేదు. ఇవాళ నేను సూటిగా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కు దాన్ని ఇష్యూ చేస్తేవి 1956 కంటే ముందున్నోడే తెలంగాణోడు లేకపోతే లేడంటాలకే తెలంగాణను మొత్తం గొంతు కోసి పారేసిండ్రు, ఫినిష్ చేసేసిండ్రు. ఎందుకంటే ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ ఎక్కడిదక్కడ అనుకున్నది, అపార్ట్మెంట్స్ ఒకటి కొనేటోడు గతి లేకుండా అయిపోయాడు. ఇది మంచిది కాదు కదా. ఇది మనం మాట్లాడేటప్పుడే కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఒకసారి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పెదవులకు వెళ్ళి బయటికి అంటే వర్డ్స్ వచ్చిన తర్వాత అవి వెనక్కి తీసుకొని ప్రజలకు ఏమి అంటే ఏ విధంగా ఉంటుంది, తెలంగాణకి ఏమైనా హాని జరుగుతుందా అనేది కూడా ముందు. వీటన్నిటి మీద పోరాడడానికి తెలంగాణ మిషన్, బచావ్ తెలంగాణ మిషన్ బచావ్ తెలంగాణ మిషన్ నాగం జనార్దన్ రెడ్డి అధ్యక్షుడు అది ఏం లేదు. ఐఎమ్ ది జస్ట్ అది లీడ్ చేస్తారు. ఓకే ఇందులో ఏ అంశాలు మీరు అంటే ఈ అంశాలను ప్రస్తావిస్తామన్నారు. ఇందులో మీ పక్కన బీజేపీ లీడర్లు ఉంటారా? బీజేపీ లీడర్లు ఉంటారు దీంట్లో. ఇప్పుడు దిస్ ఈజ్ ఎ పబ్లిక్తోని కలిసి, స్టేక్ హోల్డర్స్తోని కలిసి, ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులతోటి కలిసి, రైతులు ఉన్నారు, రైతులతోని కలిసి. ఇప్పుడు నాదేమి అంటే పెద్దగా నేనేం లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ అనుకుంటున్నాను, ఒక 5-6 వెహికల్లో మొత్తం ప్రాజెక్టులో ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మా దగ్గర నెట్టెంపాడ కానీ, భీమా ప్రాజెక్ట్ కానీ, కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, ఇప్పుడు కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఏమో మొత్తం మోటార్లకి ఇట్లా అంతా బిగించిండ్రు. అంటే ఫీడర్ ఛానల్ అయిపోయింది, సర్జిపూల్ అయిపోయింది, పంప్ హౌస్ అయిపోయింది, మోటార్లు బిగించిండ్రు. మీటర్ నొక్కితే నీళ్లు దుంకుతున్నాయి. ఎక్కడ పోవాలంటే వీళ్ళ ల్యాండ్ అక్విజిషన్ లేక కాలువల నీళ్లు పోతలేవు, ఆయకట్ డెవలప్ కాలేదు.
దాన్ని పోయి నేను నిలదీయాలి కదా. అక్కడ రైతులను కూడా ఊర్లో తిరిగి ఎంబడి పడి అంటే చేసుకోండి మీరు అని చెప్పి వాళ్ళని రైతులను సమాయత్తం చేయాలి కదా. ఇప్పుడు కల్వకుర్తిదేమో కాంట్రాక్టర్కు వాడు ఒక 100 కోట్ల రూపాయల లాభం వచ్చిందండి థర్డ్ లిఫ్ట్లో. వస్తే వాడు తీసుకుపోయి ఏం చేసిండు, ఆశ పెరిగిపోయి ఆ కర్ణాటక పోయి ఆ కాశ్మీర్ పోయి అక్కడిక్కడ పనులు చేసి ఉన్నాయి ఓటుకొని ఇక్కడ పని బంద్ చేసేసి మళ్ళీ నేను పోయి ఆడ అంగర్సాగి చేస్తే పని ప్రారంభమైంది. అది ఊకిట్ల నెత్తనాడికి ఇట్లా నడుస్తుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన హరీష్ రావు 2 సార్లు వచ్చిపోయిండు. అయిపోయా చూడండి అంటాడు. 2,95,000 ఎకరాలు రేపు ఖరీఫ్కి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. 2,95,000 ఎకరాలు మహబూబ్నగర్లో ఈ ప్రాజెక్టుల కింద. ఎందుకు దానికి ఓ ప్రణాళిక రచించలేదు? ఎందుకు దాని మీద శ్రద్ధ వహించలేదు ముఖ్యమంత్రి? ఇవాళ ఏదో పాలమూరు ఎత్తిపోతల పథకం అంటున్నాడు. ఈ పాలమూరు ఎత్తిపోతల పథకానికి నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు ఈ సంవత్సరం ₹1 బడ్జెట్ పెట్టలేదు, 4 ఏళ్ళలో పూర్తి చేస్తాంటావు. ఇప్పుడు ఒక్కటండి, సరే కొన్ని కులాలకు మతాలకు మీరు 10 కోట్లు 5 కోట్లు బిల్డింగ్లు కట్టిస్తున్నారు. ప్రజలు అది కోరుకోవడం లేదు. వాళ్ళ జీవన స్థితిగతులను మెరుగు చేయమంటున్నారు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపమంటున్నారు, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు చూడమంటున్నారు. అంతేగాని దీంతో వచ్చేది ఏముంది అండి? ఊకేదో వాళ్ళని ప్లీజ్ చేసే కార్యక్రమం చేస్తే నీకు వచ్చేది ఏముంది? నాదొకటి సూటి ప్రశ్న. ఈ పోరాటాలన్నిటికీ బచావ్ తెలంగాణ మిషన్ ద్వారా నాగం జనార్దన్ రెడ్డి పర్సనల్గా ఎస్టాబ్లిష్ కావాలనుకుంటున్నాడా, లేదా బీజేపీ దీనికి దూరంగా ఉంటుందా? ఇది మనకు కరెక్ట్ కాదని బీజేపీ మెత్తగా ఉంటుందా? బీజేపీ మెత్తగా ఎందుకు ఉంటుందండి? బీజేపీ చేసే కార్యక్రమాలు బీజేపీ చేస్తుంటుంది. బీజేపీ ఆ కార్యక్రమాలు ఉంటాయి బీజేపీవి. ఇప్పుడు నేను ఒక కార్యక్రమం అంటే ముందుకు తీసుకొని పోయి నేను ప్రజల పక్షాన్ని నిలిచే కార్యక్రమంలో నేను నా వంతు కృషి నేను చేస్తాను. మీరు ఒక జాతీయ పార్టీలో ఉన్నారు, జాతీయ నాయకత్వానికి జాతీయ పార్టీలో ఉన్నాను కదా, చెప్తున్నారు. జాతీయ పార్టీలో ఉన్నాను. జాతీయ పార్టీకి తెలియదు ఏం లేదు కదా, జాతీయ పార్టీ కూడా తెలుసు, తెలియకుండా ఏం లేదు. జాతీయ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో, ఇక్కడ ప్రభుత్వం విషయంలో మెత్తగా ఉందా? అది అట్లేం లేదు. వాళ్ళు చెప్పినారు ఏదో నిర్ణయం తీసుకున్నాయి, రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పినారు. రైట్. నాగం జనార్దన్ రెడ్డి డైరెక్ట్ కూడా చెప్పండి, ఫ్యూచర్ ఈ 4 ఏళ్లలో ఏం చేయబోతున్నాం? 1 ఇయర్ అయితే అయిపోయింది. 4 ఏళ్ల రూపాయలు ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజల కోసం ప్రజల సమస్యల మీదనే పోరాడుతూ ఉంటాను. దానికి వెనక్కి వెన్ను చూపేది లేదు. ఇంకొకటి మీకు తెలుసు, నేను ఎప్పుడైనా కూడా ఒక పట్టుదల గల వ్యక్తిని. ఈ ప్రభుత్వాన్ని కూడా దారిలో తీసుకురావాల్సిన అవసరం నాకుందనిపిస్తుంది. ఏం చేస్తారు? ప్రభుత్వం ఒక మీరన్నట్టుగా వంకర పోతుంటే చక్కగా చేయడానికి ఏం చేస్తారు? వంకర పోతుందని మీరు అంటున్నారు. చక్కగా చేయాలంటే అవసరం వస్తే ఉద్యమాలు చేస్తాం మళ్ళీ. అది తెలంగాణ పునర్నిర్మాణానికి, బంగారు తెలంగాణ కాదు, తెలంగాణ పునర్నిర్మాణానికి, తెలంగాణలో అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటందుకు, బలహీన బడుగు వర్గాలకు అంటే ఈరోజు ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటందుకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం, ఖచ్చితంగా పెంచుతాను. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఇవాళ మైనార్టీలకు కానీ అందరికీ కూడా సరైనటువంటి న్యాయం జరగాలి. ఇప్పుడు ఇది ఇవాళ తెలంగాణలో అంటే బంగారు తెలంగాణ అంటే వీళ్ళందరూ న్యాయంగా అంటే రైతుల కానుంటే అందరూ సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ, కానీ బంగారం ముద్దలిస్తే తెలంగాణ కాదు. ఏదోలైతే ఒక కుటుంబమో 2 కుటుంబాలు బాగుపడితే బంగారు తెలంగాణ కాదు. ఇది త్వరలో రాబోయేటువంటి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎట్లా ఉండే అవకాశం, ముఖ్యంగా బీజేపీ ఎట్లా పెర్ఫామ్ చేసే అవకాశం? మంచిగా ఉంటుందండి. బీజేపీకి అంటే మంచిగా ఉంది, ప్లాన్ మంచిగా చేసుకోవాలి, కష్టపడాలి, ఇల్లు తిరగాలి, కార్యకర్తలందరినీ సమాయత్తం చేయాలి, చేసుకొని ముందుకు పోవాలి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడైతే మనకేమి మంచి రిజల్ట్స్ వస్తాయని నేను భావిస్తాను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.